హాయ్ గైస్, ఈరోజు మేము త్రయంబకేశ్వర్ వెళ్దామని ఇంకా నైట్ బస్ అయితే స్లీపింగ్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయ్యింది. ఇది అంతా ఇంకా మొత్తం అన్ని కొండలు అయితే ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్రలో. ఇంకా బస్ కాబట్టి ఎక్కడ ఆపలేదు. ఇంకా మేము టమాటా చట్నీ ఇట్లా చపాతీలు తీసుకొని వెళ్ళాము, అవే తిన్నాము. బస్ ఇంకా నాసిక్లో దిగి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ 30 కిలోమీటర్స్. మేమైతే ఆటోలో వెళ్ళాము. ఒక్కరికి 100 రూపీస్ తీసుకున్నారు. ఇది ఇంకా ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ మీరు చూస్తున్న ఈ సరస్సుకి ఒక స్టోరీ ఉంది. గౌతమ మహర్షి అతని భార్య అహల్యతో నివసించేవాడు. ఒకసారి ఆ ప్రాంతంలో కరువు వచ్చిందంట. అప్పుడు గౌతమ మహర్షి తన తపశక్తితో ఈ సరస్సును అయితే సృష్టించాడంట. అండ్ మనకి ఎలాంటి దోషాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ నదిలో మార్నింగ్ 5 లోపు స్నానం చేస్తే మనకి ఎలాంటి దోషాలు పాపాలు ఉన్నా పోతాయని ఇక్కడ నమ్మకం. ఇదైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇవన్నీ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నారాయణ బలి, నాగబలి అలా దోషాలు ఏమన్నా ఉంటే 3 days అలా పూజలు చేస్తారు ఇక్కడ. దర్శనానికి ఫుల్ రష్ ఉందని చెప్పి ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ అయితే ఫుల్ ఫిషెస్ ఉన్నాయి వీటికి. అండ్ ఫుడ్ కూడా ఇస్తారు, బ్రెడ్, చపాతీ పిండి అవి ఇస్తున్నారు ఇక్కడ. ఇవి అయితే వాళ్ళని అడిగితే దేవుడికి చేపలు ఇవి అని చెప్పారు. ఎవ్వరు వాటిని పట్టుకోరంట. ఇలా ఫుడ్ అయితే వేస్తారంట ఎవరైనా సరే. ఇంకా ఈవినింగ్ 5 అవుతుందని చెప్పి ఇంకా ఇక్కడ బోటింగ్ ఉందని చెప్తే ఇంకా బోటింగ్కి అయితే వెళ్ళాము. ఇదే బోటింగ్కి అయితే ఒక్కరికి 50 రూపీస్ తీసుకున్నారు. నైట్ అయింది అని చెప్పి ఇంకా రూమ్కి వెళ్తుంటే ఇక్కడ క్యాట్స్ అయితే కనిపించాయి. ఇక మరిది అయితే అవి వాటితో ఆడుకుంటున్నాడు, బిస్కెట్ తినిపిస్తున్నాడు. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా దర్శనానికి అయితే వచ్చాము. ఇదైతే టెంపుల్ లోపల ఇలా ఉంది. అండ్ లైవ్ వీడియోస్ కూడా అరేంజ్ చేశారు. ఫోన్ అలో ఉంది కానీ ఫొటోస్ వీడియోస్ అయితే అలో లేవు. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చాము. ఇది అవుట్ సైడ్ టెంపుల్ వ్యూ. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్తున్నాము. ఆటోలో వెళ్ళాము. వెళ్ళడానికి 100, రావడానికి 100, per person 200 అప్ అండ్ డౌన్కి. ఆటో మొత్తం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళదు, సగం దూరం వరకే వెళ్తుంది. మిగతా ఇంకా 200 స్టెప్స్ ఏమో మనమే వాకింగ్లో వెళ్ళాలి.
చింటి కట్ట పట్టుకొని నడుస్తున్నాడు. అన్నకు బాటిల్ ఇవ్వాలంటే అడుగుతుండు షామన్న. వాటరా? గోదావరి వాటర్ అడుగుతుండు. बीच में गौतम ऋषि यानी गौतम महामुनि है। ये उनकी पत्नी अहिल्या माता। प्रभु श्री राम जी के चरणों से उद्धार हुआ था चित्रकूट में, वह अहिल्या देवी है। तो गौतम ऋषि को एक समय गौहत्या का पाप लगा था, तो उसी पाप से मुक्त होने के लिए दोनों पति पत्नी ने मिलकर 108 शिवलिंग की पूजा अर्चना की। गोदावरी का दर्शन लिया आपने पीछे, वही गोदावरी गौतम ऋषि ने ब्रह्मगिरी पहाड़ पर तपस्या करके लाई, तब वो गौहत्या के पाप से मुक्त हुए। तो इन्हीं शिवलिंग की पूजा अर्चना करके इन्होंने अपनी यात्रा सकल संपूर्ण की। उस समय के पुरातन शिवलिंग और सामने शेषनाग और त्रिशूल है। ठीक है, प्रणाम कर लीजिए दोनों हाथ जोड़कर शिव जी వీడియో ఆయన ఏముని ఏం చెప్పిండు? ఏమో నాకు తెలియదు. అక్కడ చిన్న పూలు ఉన్నాయా? గోదావరి అమ్మవారు అయితే మొత్తం ఇంకా కొండపైన ఉంది. ले लो परिषद ले लो आपका। हाँ 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 తీసుకున్నాను. ఇక్కడ నదిలో నుంచి వచ్చే వాటరే ఇంత పెద్ద నదిలాగా అయిందంట. ఇక్కడే అమ్మవారు గోదావరి అమ్మవారు ఇక్కడే జన్మించింది. ఇంకా ఇక్కడ వాటర్ ఏమైనా పూజలు ఇంట్లో చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఇంకో ఇదంతా అసలు వాటరే ఉంది ఇక్కడ ఫుల్. ఈమెయితే పార్వతీదేవి. అనకుండా